నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అన్న. మొత్తానికైతే పొద్దున్న నుంచి అయితే ట్రిప్లు కొట్టినా, ఆల్రెడీ చెప్పిన. ఇంటికి వచ్చేసిన దమాక్ ఖరాబ్ అయ్యి నిజంగా ఫస్ట్ టైం గచ్చిపోయి అది రాంగ్ డిసిషన్ ఏందో తెలియదు, కానీ దగ్గర దగ్గర 3 గంటలు అన్న. 12 గంటలకు ఇప్పుడు అయిపోయింది. మీకు స్క్రీన్ షాట్ పెడతా కదా, 12:30 ఇంత అయిపోయింది. 12:30 నుంచి దగ్గర దగ్గర 2:30 వరకు గచ్చిపోలి దగ్గర ఒక్క బుకింగ్ లేదు. ఇవాళ ఏందో ఏమో, మన ఆ టైంలో అక్కడ బుకింగ్లు ఉండవు, అది వాస్తవమే. కానీ మరి అంత దారుణంగా ఉంటుందని అసలు అనుకోలేదు. 3 గంటల నుంచి అసలు బుకింగ్ లేక తడపనేస్తున్నాడు. చెప్తున్నా, లంచ్ లేక ఏం లేక ఆడ కమ్ముడు ఆడ కూర్చొని ఇప్పుడు వస్తుంది బుకింగ్, అప్పుడు వస్తున్నాయి వాళ్ళ బుకింగ్ రావట్లేదు కాదు, చిన్న బుకింగ్లు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అది మన ర్యాపిడో తెలుసు కదా, మీకు స్క్రీన్ షాట్ పెడతాయి, అది ఇట్లా చూపిస్తుంది. రూట్ ఎట్లా పోవాలి అట్లా చూపించదు, ఇట్లా బిల్డింగ్ పై నుంచి పోవాలి. ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, బిల్డింగ్ పై నుంచి పోతేనే అక్కడ ర్యాపిడోకి తొందరగా వచ్చినట్టు. అది ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేసరికి ఇక ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మళ్ళీ అక్కడనే వేస్ట్ అయిపోతుందని తీసుకుంటలేదు. మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి. అది ర్యాపిడోలో మళ్ళీ అది ఎట్లా ఇస్తున్నా నాకు అర్థమవుతలేదు, డిస్టెన్స్ దాన్ని బట్టి చూపిస్తున్నాను. మీకు స్క్రీన్ షాట్ పెడతా. అది రోడ్ బట్టి ఉండదు, అది ఇట్లా బిల్డింగ్ పై నుంచి పోవాలన్నమాట. మన కార్లన్నీ ఇట్లా బిల్డింగ్ నుంచి పై నుంచి పోతే అప్పుడు మన కస్టమర్ దగ్గర పోతాం. అట్లనే అయింది. బుకింగ్ వచ్చింది నాకు, చిన్న బుకింగ్ ఒకటి పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకున్న తర్వాత చూస్తే నాకు కనిపించింది 6 అంటే 1 కిలోమీటర్ లోపలనే అనిపించింది. సరే అని పికప్ చేసిన, చిన్న పికప్ అని. దాని తర్వాత లొకేషన్ పోదామంటే ఇట్లా మన జూబ్లీస్ అది ఉంది కదా మన గచ్చిబౌలి, అక్కడ సిగ్నల్ పోయి మళ్ళీ జూబ్లీస్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ నుంచి క్రాస్ అయ్యి ఇక్కడ వచ్చి ఆ మేడం దగ్గర కూడా పోయినా. ఆ మేడం బయటికి వస్తా అని చెప్పి బయటికి రాలేదు, వెయిట్ చేసిన. మళ్ళీ లోపలికి రమ్మన్నది. మళ్ళీ లోపలికి పోతే అక్కడ పెద్ద బిల్డింగ్, అది ఎక్కడ నుంచి చేసిందో తెలియదు. ఇట్లయితే కాదురా అని ఒక ట్రిప్ కొట్టేసి, అంటే రౌండ్లో ఒక ట్రిప్ కొట్టేసినా ఇక నా వల్ల కాదని క్యాన్సిల్ చేసి అక్కడనే కూర్చున్నాను కూడా. చెప్తున్నా ఇలా అయితే అసలు బుకింగ్ లేవు, ఏం లేవు, దమాక్ ఖరాబ్ అయిపోతుంది ఇలా. చాలా ఇలా ఫస్ట్ టైం ఇలా చాలా బుకింగ్ అయితే లేవు. మళ్ళీ నేను రాంగ్ టైంలో మళ్ళీ రాంగ్ బుకింగ్ తీసుకున్నాము. గచ్చిబౌలి అయితే మామూలుగా అయితే 11 నుంచి ఉండవు బుకింగ్లు అయితే ఉండవు అక్కడ, ఎందుకంటే అందరూ ఆఫీస్కి ఉండవు. కానీ అంతో ఇంతో ఒక్క బుకింగ్ అంటే వస్తాయి. కానీ ఇలా ఓలా వాడైతే అస్సలు మోగలేదు. ఇలా ఓలా చెప్తున్నా అసలు బండి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ముగినాయి. అది తీసుకున్నా, పికప్ చేసుకున్నా, డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. మెహందీపట్నం ఉండే, మెహందీపట్నం నుంచి వచ్చేసిన. ఫస్ట్ బుకింగ్ మనకు ఈ నుంచి రాలేవు, ఇక్కడ ఒక 1 అవర్ 1.5 గంట అవుట్లో వెయిట్ చేసిన మన ఇంటికాడ. మళ్ళీ అక్కడ ఇక్కడ దుర్గానగర్ చౌరస్తా దగ్గర, మళ్ళీ తర్వాత ఆరంగడ్ దగ్గర అవుతలేదు అని చెప్పి డైరెక్ట్ అత్తాపూర్ వెళ్ళిపోయినా. దగ్గర దగ్గర అక్కడ 1 అవర్ వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ బుకింగ్ ఉప్పర్పల్లి నుంచి వచ్చింది నాకు. ఉప్పర్పల్లి టు మన ఏమంటారు అపోలో హాస్పిటల్ 11 కిలోమీటర్స్ ఉండే, 30 మినిట్స్ పట్టింది. 192 రూపీస్ నా అర్థింగ్ అయింది. పర్ కిలోమీటర్ 18 రూపీస్. ఓకేనా, అది ర్యాపిడో కొడుతున్నాయి కదా, ఎందుకంటే బుకింగ్ రాకపోయినా పర్వాలేదు, 5-6 బుకింగ్లు వస్తున్నాయి. కానీ వర్తబుల్ అనిపిస్తుంది తిరిగి అది చేయకుండా, 10 రూపాయలు 11 రూపాయలు అట్లా అనకుండా. ఓకేనా, మళ్ళీ జూబ్లీస్ టు జగదీరిగుట్ట అక్కడ 18 కిలోమీటర్లకి 47 నిమిషాలు పట్టింది. 329 రూపాయలు వచ్చింది. అదే ఓలా ఉంటేనా దగ్గర దగ్గర మీకు 250 రూపాయలు ఇస్తుండే అక్కడ ఆ టైంలో. ఓకేనా, అది కూడా స్క్రీన్ షాట్ పెడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి జగదీరిగుట్ట టు మాదాపూర్ వచ్చింది, అది ర్యాపిడోలో 9 కిలోమీటర్లు 24 నిమిషాలు పట్టింది. 169 రూపాయలు వచ్చింది, అది 18 కిలోమీటర్ల లెక్కన. మళ్ళీ గచ్చిబౌలి మాదాపూర్లో అయిపోయింది కదా, గచ్చిబౌలి టు అక్కడ కూడా లేవడ్డా. గచ్చిబౌలి దగ్గర 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 1/2 అవర్, మాదాపూర్ దగ్గర ఒక 1/2 అవర్ నిలబడ్డా. మనం ముంగడు పోదామని పోతే ఇక్కడ వచ్చింది మన ఇది ఉంది కదా దుర్గం చెరువు క్రాస్ అయ్యేటప్పుడు అప్పుడు బుకింగ్ వచ్చింది మనకి. గచ్చిబౌలి కాదు, ఇది కోకాపేటకి మన షాక్ హౌస్ హోటల్ ఇట్లా ఉన్నాయి కదా, అక్కడ డిఫరెంట్ డ్రాప్ చేసిన. అక్కడ డ్రాప్ చేసి టోటల్ కిలోమీటర్స్ వచ్చి అది కూడా దగ్గర దగ్గర 9 కిలోమీటర్లకి 20 నిమిషాలు పట్టింది. 158 రూపీస్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత ఇక కోకాపేట్ టు కూడా అక్క ఉంది మన మణికొండ దగ్గర. ఓకేనా, అది వచ్చింది 7 కిలోమీటర్స్ ఉండే, 17 మినిట్స్ పట్టింది. 147 రూపీస్ వచ్చింది. ఇక్కడ కూడా దగ్గర దగ్గర 1/2 అవర్ అయితే నిలబడ్డా. బుకింగ్ సేమ్ వస్తుంది, ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయినాయి. బుకింగ్ రాకపోతే ఇట్లా డైరెక్ట్ నార్సింగ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి సీసీ సర్వీస్ రోడ్ నుంచి ఇంటికి వద్దామని డిసైడ్ అయ్యింది. ఎందుకంటే పొద్దున్న నుంచి వర్క్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఒక దగ్గరనే కూర్చుంటే మైండ్ అంతా దమాక్ ఖరాబ్ అవుతుంది. దాని దిక్కులే ఇమేజిన్ అయ్యేటట్లేదు, డిసైడ్ అయిపోయినాయి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకున్నా. కిస్మత్కి మెహందీపట్నం దొరికిందన్న, మెహందీపట్నం బ్రిడ్జ్ ఉంటుంది కదా నియర్ బై, అక్కడ స్టాప్ అక్కడ దొరికింది. చలవరాని పికప్ చేసుకున్నా. ఇక చూడాలి ట్రాఫిక్ జామ్, ఇక మొత్తం ట్రాఫిక్ జామ్. టోలీ చౌక్ నుంచి జామ్ 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 జామ్. ఇంకా చెప్తున్నా కదా, టోలీ చౌక్ నుంచి మొత్తం జామ్ అయితే ఇందాక కరెక్ట్ చేతుది లంగరాజు పోయే
ఉంటుంది కదా, అక్కడ దాకా ఫుల్ జామ్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మెహందీపట్నం చౌరస్తా నుంచి మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్. దమా ఖరాబ్ అయిపోయింది. ఒక డ్రాపింగ్కి 8 కిలోమీటర్స్కి నాకు నియర్ బై 41 minutes పట్టింది అన్న. వేస్ట్ అనిపించింది, నా బుకింగ్ కూడా వేస్ట్ అనిపించింది. కానీ ఏ బుకింగ్ లేవు, ఏం గతి లేవు, ఇక ఇంకేం చేస్తామని గమ్మున వచ్చేసిన. అది డ్రాపింగ్ చేసి వచ్చేసిన. దగ్గర 175 రూపీస్ అది, 237 రూపీస్ అయితే నాకు 175 రూపీస్ ఇచ్చిన అన్న. చెప్తున్నా ఇలా ఏం బుకింగ్ లేవన్నా, అర్థం అయితే చెప్తున్నా. మరి చండాలం ఉంది. ఇంకో మన అన్న ఎవరో పెట్టారు అన్న, మామూలుగా ఓలాలో ఇట్లా చూపిస్తుందన్న, మనకు అమౌంట్ చూపిస్తలేదని. చూపిస్తుందన్న, మీకు స్క్రీన్ గార్డ్ మీ గురించి పెడుతున్నా చూడండి. అది ఏంటంటే నాకు కూడా ఒకటి మెహందీపట్నం డ్రాప్ చేసిన అన్న చెప్పిన కదా, అది నాకు కూడా స్క్రీన్ షాట్ రాలేదు, దాని అమౌంట్ ఎంతో రాలేదు. కానీ దాని తర్వాత వచ్చిన బుకింగ్ మాత్రం అమౌంట్తో చూపిస్తున్నాయి. అది అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమన్నా నాకైతే వచ్చింది, మళ్ళీ మీకు ఎందుకు రావట్లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే అది అమౌంట్ అయితే వచ్చింది, మీ గురించి ఆ స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూసుకోండి, ఓకేనా. ఇంకోటి మినీ కార్ వల్ల ప్రాబ్లం అదే చెప్తున్నాను. మనం ఎప్పుడైనా నిన్న విషయం కానీ ఎప్పుడైనా విషయం కానీ మనం తెలియని ఏరియాలో ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇంటి లొకేషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటి లొకేషన్ వచ్చింది అనుకోండి, ఆ కార్ నుంచి క్యాన్సిల్ కొట్టేస్తారు. మెయిన్ నా ప్రాబ్లం అదనా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పెద్దగా పనులు తీసుకుంటే కొద్ది బెనిఫిటే, కానీ చిన్న పనులు తీసుకుంటే మనం ఇక్కడ బయటకు పోయినాం అనుకోండి, రాత్రిపూటన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకా డైరెక్ట్ ఇంటికి రావాలనుకున్నా, ఇక్కడ బుకింగ్ పోవాలనుకున్నా, ఆ పోయినది ఒక రిస్క్ ప్రకారంగా వెళ్ళిపోవాలి, ఒకటి ఇంటికి రావాలి అంతే తప్ప ఆ బుకింగ్ ఉంటుందని గ్యారంటీ అయితే ఉండదు. అదైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నా. ఒకటి చిన్న పనులు అయిపోయినాయి, దానికి ఎవరు అంత దిగట్లేదు. ఇంకేంటంటే ఇంకోటి నేను చెప్దాం అనుకున్నాను. ఇంకా నాకు కలిసిండు అదే, నా రేట్లు మాత్రం 18 రూపాయలకి కొడుతున్నాయి. ర్యాపిడో యూజ్ చేస్తున్నావు, ఓలా అయితే యూజ్ చేస్తుంది. ఊబర్ అయితే పక్కన పెట్టేసిన, ఆన్ చేసినా కానీ ఏం మోగట్లేదని పక్కన పెట్టారు. మొత్తం ఇలా ర్యాపిడో అనిపిస్తున్నా. ఒక లాస్ట్ బుకింగ్ మాత్రం ఇది. దాని కొద్దిగా ఎన్ని కిలోమీటర్ కొట్టినా, దగ్గర 90 కిలోమీటర్ ఎంత 90-80 కిలోమీటర్ కొట్టినా. దాంట్లో 1020 రూపాయలు, 1170 రూపాయలు వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ పెడతా టోటల్ అన్నది ఎంత ఏందో. కాకపోతే మన వీడియో ఏందో తెలియదు, సెట్టింగ్లో ప్రాబ్లం ఏందో అర్థమవుతలేదు, ఏం ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదా. మన వ్యూస్ మాత్రం ఎక్కువ రావట్లేదు. లైక్స్ అయితే చెప్తున్నా, నాకు మా అంటే ఎక్కువ ఒక్క వీడియో నాకు 50 లైక్లు కూడా వస్తాయి, రావు అంత. అంటే మళ్ళీ కంటెంట్ అంత ఇష్టం ఉండదో ఏమో తెలియదు. కానీ నా ఫోన్ ప్రాబ్లం నేను బయటకి చూపించలేను అన్న, లొకేషన్ ఎక్కడ ఉందని. నా ఫోన్ హీట్ అవుతుంది కాబట్టి బయట లొకేషన్ మీకు చూపే ప్రాబ్లం ఉంటుంది అంతే తప్ప, ఫోన్ బాగుంటలే మీకు కంపల్సరీ బయట లొకేషన్ ఎక్కడ ఉన్నా, ఏంది డ్రాప్కి ఎంత అయింది, ఇంకా వేరే కథలు కూడా చూపిస్తాను ఫోన్ ప్రాబ్లం వల్ల. అది ఓకేనా. నా వీడియో వస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా, సపోర్ట్ చేస్తూ రిటర్న్ సపోర్ట్ చేయండి ప్లీజ్. జాగ్రత్త డ్రైవ్ అయినా స్లో డ్రైవ్ చేయండి. ఇంకోటి మన వాల్యూ ఏంటంటే చెప్తున్నా కదా, ఈవెన్ మనం షాపింగ్ మాల్ దగ్గర నిలబడినా మనం నిలగొడుతున్నారు. ఈవెన్ ఇంటి దగ్గర ఇక్కడ బయట నిలబడాలన్నా అక్కడ నిలగొడుతున్నారు. ఈవెన్ గచ్చిపల్లి దగ్గర తింటప్పుడు మనం బయట నిలబడతాగా, అక్కడ కూడా నిలబడట్లేదు. అట్లా అయిపోయింది. అట్లా మన వాల్యూ అంటే అది. మనం ఐక్యమతం లేదు కాబట్టి అందరూ అట్లుంటుంది. ఐక్యమతం ఉంటే ఎవడు మనం చెవి పెట్టాడు, ఓకేనా. సరేనా, ఇక ఎంత చెప్పినా మనం అంతే ఉంటుంది. ఓకే ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోయి సపోర్ట్ చేయండి. ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. బాయ్. ఈ లైక్కి ఈ వీడియోకి మాత్రం ఒక 5 కాదన్నా, సారీ 20-22 లైక్లు అయితే నాకు ఎప్పుడో వస్తాయి. కానీ 50 లైక్లు రావడం కష్టం. చూద్దాం ఈ వీడియోకి వస్తే రావు, నాకైతే అంత నమ్మకం లేదు. వస్తే అనగా చాలా గ్రేట్ అది. బాయ్.